విశ్వకవి రవీంద్రుని గీతాంజలిలోని కొన్ని గీతాలను పాడుకొని ఆనందిద్దాం. విశ్వకవి ఇలా అంటారు: ప్రభు, మీరు ఎప్పుడూ నా ద్వారం వద్దనే ఉన్నారు. పగటిపూట లోకపు పనుల్లో పడి మిమ్మల్ని మర్చిపోయాను. తీరా పనులన్నీ ముగిసి నిద్రపోతున్న సమయంలో మీరు తలుపు తట్టారు. నేను మాత్రం అజ్ఞానంతో అది ఏదో శబ్దమని మీ పిలుపుని నిర్లక్ష్యం చేశాను. చీకటులు గ్రమ్మె, పనిపాట్లు చివరి కరిగే, తరలిపోయిరి అతిథులు తలుపు మూసే, రాజు మాత్రమే రావలె రయముననిరి, విస్తువోతిమి ఇది ఏమి వింతయనుచూ. తలుపు తట్టిన చప్పుడు లలికిడి విని, రాజు వచ్చినదేమో యారాత్రి అనిరి, కాదులే గాలి చప్పుడుల్ కదలెననిరి. ఆ ఆ ఒక్కసారిగా ఆకాశమంతటా పెద్ద చప్పుడు వినిపించింది. నా వంటి పేదవాడి కోసం మీరు స్వయంగా రావడం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇప్పటి వరకు నాలో ఉన్న భయం పోయింది. మీ రాకను ఊహించనందున మీకు స్వాగతం చెప్పడానికి ఖాళీ చేతులతోనే వచ్చాను. అయితేనే నా వద్ద ఉన్న భక్తి అనే చాపను మీకు సింహాసనం చేస్తాను అంటారు రవీంద్రుల వారు. విస్మయపు ఢక్క చాటింపు వీనులబడే, నిదురలేవండహో యను నినదమందు, భయమునందుచు నిలబడి వణికినాము. రాజు ఎరుదెంచె నట పూలు రాజపీఠి, దీపములు లేవే ఎటులని దిగులు నొంద, శూన్యహస్తాల పిలుచుడామానుననిరి. ద్వారముల్ తీసి శంఖాల స్వాగతించు, తీక్ష్ణ కాంతికిన్ భయమందే తిమిర రాత్రి. చాపవేయుము స్వామికి చదురు నిడుమా, ఏమో ఇట్టుల నరుదెంచెనిటకు స్వామి, గాలివానను చీకటిన్ గడుపనిచట. మరికొన్ని గీతాలను తరువాతి ఎపిసోడ్లో పాడుకుందాం. నమస్తే.